యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకి నా నమస్సుమాంజలి. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశం కోల్పోతారు. స్వామి వివేకానంద. అవును, స్వామి వివేకానంద చాలా గొప్పగా చెప్పారు. ఈ సృష్టిలో జన్మ తీసుకున్న ప్రతి మనిషి తనలో ఉన్న అద్భుతమైన వ్యక్తితో ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రోజు మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇంతగా మాట్లాడుతున్నా ఎందుకు అద్భుతంగా జీవించలేకపోతున్నాడు? ఎందుకు ఆ అద్భుత వ్యక్తి అద్భుతాన్ని ఇవ్వలేకపోతున్నాడు? లోపం ఎవరిది? ఒకసారి పరిశీలించండి. మనదా? మనలోనే అద్భుతమైన వ్యక్తిదా? నిజాన్ని పరిశీలిస్తే మనదే. ఎందుకంటే మనం ఏది అడిగితే మనలో ఉన్న అద్భుత వ్యక్తి మనకు అదే ఇస్తాడు. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ప్రతి వ్యక్తి తనలో ఉన్న అద్భుతమైన వ్యక్తితో ఎప్పుడు కూడా తనను తాను తక్కువ చేసుకొని మాట్లాడుతుంటాడు. ఉదాహరణకి, తాను తప్పు చేశానని అనుక్షణం భ్రమపడడం, నేను ఇంతే, నా బతికింతే, నేను బాగాలేను, నన్ను ఎవరూ గుర్తించడం లేదు, నేను ఏది చేసినా ఎంత చేసినా కలిసి రాదు, అంతా నా తలరాత, నా బతికింతే, అంతా నా కర్మ అని అసంతృప్తి చెందడము, తను తెలియకుండానే లేనిపోని రోగాలు, రుగ్మతల గురించి మాట్లాడి వాటిని కోరి తెచ్చుకోవడము, లేనిపోని చికాకులు, భయము, అభద్రభావంతో మాట్లాడము, ప్రతి ఒక్కరి పట్ల ఈర్ష్య, ద్వేషం, అసూయ, అనుమానం ప్రదర్శించడము, ఇలా ప్రతిదీ తనకు తెలియకుండానే ఆ అద్భుత వ్యక్తితో మాట్లాడుతుంటాడు. నిజానికి తన జీవితంలో అద్భుతంగా ఉండడానికి ఏది అవసరమో అది తప్పించి మిగిలినవన్నీ గొప్పగా ఫీల్ అవుతూ సంభాషిస్తాడు. మనం మన గురించి చేసే ప్రతి ఆలోచన వాస్తవం అవుతుంది. అది నాతో, నీతో, ప్రతి ఒక్కరితో సహా. ఎవరి జీవన పరిస్థితులకు వారే కారణం. అవి ఉన్నతమైనా సరే లేదా నీచమైనవైనా సరే, వాటికి మన ఆలోచనలే కారణం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మనలో ఉన్న అద్భుతమైన వ్యక్తితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. నిజానికి మనం ఉన్నతంగా జీవించడానికి మనలోని అద్భుతమైన వ్యక్తితో మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి వాక్యాలు ఉపయోగించాలని మన ఆధ్యాత్మిక గురువుల బోధనలు ఒకసారి చూద్దామా? ముందుగా మన మనసును సిద్ధం చేసుకుందాం. రోజులో ఒకసారైనా సరే మన ఆలోచన సరళిని, మన మనసుని ప్రశాంతంగా చేసుకొని వీలైనంతగా శరీరాన్ని, మైండ్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకొని మనలోని అద్భుతమైన వ్యక్తితో ఇలా చెప్పుకోండి: నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా, సమృద్ధిగా ఉంది. నన్ను నేను మంచిగా, ఒకటిగా ఒప్పుకుంటున్నాను. వీలైతే ఈ పదాన్ని వీలైనన్ని సార్లు చెప్పండి. దీనికి ఎలాంటి రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ కానీ అవసరం లేదు. ముందుగా మీలో ఉన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా నమస్కరించండి. కృతజ్ఞతలు చెప్పుకోండి. ముందుగా మీకై మీరు నమస్కరించుకోండి. మీకై మీరు ప్రేమించుకోండి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పండి. మీకై మీరు క్షమించుకోండి. నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పుకోండి. మీకై మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. నేను సర్వతా కృతజ్ఞుని అని చెప్పుకోండి. అలాగే మన అభివృద్ధికి, మన సంక్షేమానికి, మన ఉన్నతికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన వారందరికీ ప్రేమతో కృతజ్ఞతలు చెప్పండి. అలాగే మనం తెలిసి కానీ తెలియక కానీ, ఎరుకలో ఉండి కానీ లేక కానీ ఏదైనా పొరపాటు కానీ హాని కానీ చేసి ఉంటాం. కాబట్టి వారందరికీ ఒకసారి క్షమాపణ చెప్పండి. వాళ్ళు క్షమించినా క్షమించకపోయినా మనస్ఫూర్తిగా వాళ్ళు క్షమించేందుకు కృతజ్ఞతలు చెప్పండి. మనల్ని మనము మంచిగా ఒప్పుకొని, ప్రేమించుకొని, క్షమించుకొని, కృతజ్ఞతతో అంగీకరించుకొని ఎదుటివారి పట్ల కూడా అదే భావంతో, అలాగే సృష్టి పట్ల కూడా పరిపూర్ణ విశ్వాసంతో ఉండడం వల్ల మనల్ని మనము సంరక్షించబడతాం. మరియు సిరి సంపదలతో కూడిన ఆరోగ్యవంతమైన, ఆనందమైన జీవితంతో ఉన్నతంగా జీవిస్తాం. ఇలాంటి అద్భుత రహస్యాలు మనకు అందించిన ఆధ్యాత్మిక గురువుల పట్ల వినమ్ర ప్రమాణాలతో మీ పీబీఎస్. థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యొక్క క్లాసుల వివరాల కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి. థ్యాంక్ యూ.